అంతా మర్చిపోయినా ఆ మాటకొస్తే ఇక ఈ ప్రాజెక్టే ఉండకపోవచ్చు అనుకున్న హరిహర వీరమల్లు టీజర్ అంటూ వీడియో విడుదల చేశారు. ఇది సినిమాటిక్ గా ఉంటే సమస్యం లేదు, బట్ ఒక వర్గం ప్రజలను టార్గెట్ చేస్తూ ధర్మం కోసం అనే ట్యాగ్ లైన్ తగిలించారు అని ఆ వర్గం ఆడియన్స్ తో పాటు ఓటర్స్ కూడా ఫీల్ అవుతున్నారట. హరిహర వీరమల్లు మొదట అనౌన్స్ అయినప్పుడు ఈ కథ కేవలం ఓ రాబిన్ హుడ్ తరహా వ్యక్తి కథ అని చెప్పారు. బట్ ఇప్పుడు టీజర్ చూస్తే ధర్మం కోసం నిజాం నవాబ్స్ తో పాటు మొఘల్ చక్రవర్తులను ఎదిరించిన వ్యక్తి కథగా మారింది. మామూలుగా ఇలాంటివి బీజేపీ చేస్తుందనే వాదన కొందరు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి అర్ధసత్య చిత్రాలతో ఆడియన్స్ తో పాటు చరిత్రను తప్పుదోవ పట్టించే ప్రయత్నం బీజేపీ చేసిందనే ఆరోపణలు అప్పుడే వచ్చాయి. రీసెంట్ గా తెలుగులో కూడా రజాకార్ అనే చారిత్రక వక్రీకరణలతో కూడిన సినిమా వచ్చిందనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆ కోణంలో పవన్ కళ్యాణ్ హరిహరి కూడా కనిపిస్తుందనేది అసలు సమస్య అంటున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో ఉన్నాడు పవన్. బీజేపీ నినాదాన్ని ఈ హరిహర వీరమల్లు అలియాస్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నట్లుగానే భావించాలి అనేది విశ్లేషకుల అంచనా.